ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి నవోదయ కాలనీలో ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది తిరుమల కొండపై నుంచి కపిల తీర్థం కావచ్చు, ఇటు మాల్వాడి గుండం కావచ్చు, ఇక్కడ నుంచి వస్తున్నటువంటి నీళ్లు, అలాగే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షపు నీళ్ళంతా ఈ కాలనీ వైపు మలుతున్నటువంటి పరిస్థితి మనం నవోదయ కాలనీలో ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ కనీసం నిలబడటానికి కూడా వీలు లేనంత ఉధృతంగా ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులందరూ కూడా 2 రోజులుగా ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. అలాగే అందరూ ఇంటికే పరిమితమై పూర్తిగా 2 రోజుల నుంచి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అధికారులు చెప్తున్నప్పుడు పూర్తిగా ఈ 2 రోజులుగా ఇక్కడంతా పూర్తి విద్యుత్ సరఫరా ఆపివేయడం జరిగింది. అలాగే ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 2 రోజులుగా పూర్తిగా ఇక్కడే ఇంటికే పరిమితమైన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఇల్లు కూడా ఇక్కడ చూడొచ్చు, ఇలాంటి ఈ ఇల్లులు అన్ని కూడా నీటిలో ఇక్కడ పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరున్నారు, వీళ్ళని ఎవరైనా అధికారులు వచ్చి వాళ్ళని పలకరించారా, లేకపోతే వాళ్ళ బాగోగుల గురించి ఎవరైనా అడిగారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీరు ఎవరు, మీరు ఇక్కడ మీ దగ్గరికి ఎవరు రాలేదా? అసలు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? అసలు మీరు భోజనం చేశారా లేదండి? 2 రోజులైంది భోజనం చేసి నీళ్ళ పిల్లలు పెట్టి అవస్థపడుతూ ఉన్నాము. ఇటు చేతుల్లో డబ్బులు పోయా, పిల్లలు అన్ని పోయి కడుపు అన్నం లేకుండా గుడ్డలు లేకుండా ఉన్నాం సార్. పట్టిసరి నాదులే లేదు మాకు. అమ్మా, మీరు చెప్పండి, మీ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు తల్లి చెప్పండి, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ? మీరు అదే 2 రోజుల నుంచి నీళ్ళే, అదే వర్షం ఎక్కువ వచ్చేస్తుంది. పిల్లలు ఇంకో నీళ్ళల్లోనే ఉండము, అన్ని నానిపోయింది. ఏం నేరేసుకుండేకి పిల్లలకి అన్నం పెట్టి 2 రోజులు అయింది. ఒకే వాన వర్షం, బయట పోయేదానికి అవ్వదు, నీళ్ళు ఉండదు. ఏదో మీరే దయచేసి ఏదో చేయాలి మాకు, ఏదో మీరే దయచేసి మాకు ఏదో చేయాలి. మేము పేదవాళ్ళు కూలి చేసుకునే వాళ్ళు. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఈ నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడలేనటువంటి స్థితిలో ఉండేటటువంటి ఒక సామాన్యుడు ఇక్కడ ఆయన ఇంట్లో పూర్తిగా నీళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఏ ఒక్క ప్రాంతం కూడా ఇక్కడ ఆయన ఇంట్లో ఉన్నటువంటి బాడుగుంట్లో ఉంటాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఏది కూడా కనీసం అడుగు తీసి అడిగేసే పరిస్థితి కూడా లేదు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు, పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం ఇల్లు మొత్తం అంధకారంలో ఉన్న పరిస్థితి. ఈ తల్లి ఇద్దరు పిల్లల్ని ఇక్కడ 2 పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ అతి కష్టం మీద తాను బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నానని చెప్పి ఖచ్చితంగా అధికార యంత్రాంగం తమ లాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నవోదయ కాలనీలో తిరుమల నుంచి వస్తున్నటువంటి ఏదైతే మాల్వాడి గుండం కపిల తీర్థం ప్రవాహం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కాలువ ఏదైతే ఉందో అది ఒక తీవ్ర ఉధృతం రూపంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ నీళ్ళన్నింటినీ కూడా అధికారులు ఒకవైపు గండి కొట్టి అక్కడ అటువైపు ఉన్నటువంటి ఆ కాలువలోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అధికారులు మాత్రం ఇలాంటి లోతట్టు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని అందుకోలేకపోయారనే చెప్పుకోవాలి. ఓటు హైదరాబాద్ స్టూడియో.